సో హాయ్ అండి, ఈరోజు మనం డ్రై ఫ్రూట్ పౌడర్ ఎలా చేసుకోవాలి అండ్ కొన్ని హెల్త్ టిప్స్ చూద్దాం. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ గీ వేసి ఒక హాఫ్ కప్ క్యాష్యూస్ వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలండి. హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ బాదం వేసుకొని అది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. పిస్తా అండ్ వాల్నట్ కూడా సేమ్ అలాగే, అండ్ అంజీర్, డేట్స్ కూడా యాడ్ చేసుకొని అన్నీ సపరేట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సో అన్నీ కలిపి మిక్సీ చేస్తే ముద్ద అయిపోతుందండి. సో ఫస్ట్ కాజు, ఆల్మండ్ ఒకసారి, పిస్తా, వాల్నట్ ఒకసారి, అంజీర్, డేట్స్ ఒకసారి అలా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని మళ్ళీ అంతా ఒక దగ్గరికి కలుపుకోవాలి. సో మనం జనరల్గా పిల్లలకి ఒక 8th month నుంచి ఉప్మా అలా చేసి పెడుతుంటాం కదా. సో అలాగే నేను చేసా చూడండి. ఇలా ఉప్మా చేసినప్పుడు లేదా మనం వెజిటేబుల్ ప్యూరీస్ పెట్టినప్పుడు పిల్లలకి ఒక స్పూన్ ఇది కూడా యాడ్ చేసి పెడితే కొంచెం వాళ్ళకి అన్ని సప్లిమెంట్స్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఫ్రూట్ ప్యూరీస్, వెజిటేబుల్ ప్యూరీస్ ఎందులో అయినా యాడ్ చేయొచ్చు మనం ఇది రెడీగా ఉంచుకుంటే పిల్లలకి. అండ్ పెద్ద పిల్లలైతే మనం పాలల్లో ఒక స్పూన్ మిక్స్ చేసి ఇవ్వచ్చండి. అండ్ పెద్దవాళ్ళం కూడా పాలల్లో మిక్స్ చేసుకొని తాగొచ్చు. సో ఇది పిల్లలకి హెల్దీ పౌడర్. మరి మనం కూడా హెల్దీ ఉండాలి కదా. ఇది 1 a day అని మనకి కాస్కోలో దొరుకుతుందండి. అఫ్కోర్స్ మనం మన ఫుడ్ ఇంటేక్ ద్వారా అన్ని సప్లిమెంట్స్, విటమిన్స్ తీసుకోవాలి. బట్ స్టిల్ మనకి ఇక్కడ యూఎస్లో అంత సపోర్ట్ అది ఉండదు కాబట్టి మనం ఫుల్ డైట్ తీసుకోలేము అనుకుంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ అయినా ప్రెగ్నెన్సీ టైంలో అయినా ఇది ఎవ్రీడే ఒకటి తీసుకుంటే మనకి అన్ని సప్లిమెంట్స్ బాడీకి వెళ్తాయి. చూడండి ఇక్కడ విటమిన్ A, C, D, E అన్నీ ఉంటాయి దీంట్లో. ఇది చూడండి ఎలా ఆడుతుందో. సో చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు కదా, ఇలాగా చూస్తున్నప్పుడు కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా. సో ఈ బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ నేను వీడియో పెట్టగానే మీకు ఇమ్మీడియట్గా మీ స్క్రీన్ పైన వస్తుంది.